హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఫంక్షన్ స్టైల్లో చికెన్ కర్రీ. చాలామందికి ముక్కలేందే ముద్ద దిగదు అంటారు. నాన్ వెజ్ రెసిపీస్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు. చుక్క నీళ్ళు కూడా యాడ్ చేయకుండా వండినా కూడా చాలా అంటే చాలా స్మూత్గా టేస్టీగా ఉండే విధంగా ఎలా వండుకోవాలో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా చేసిన కర్రీ ఒక 2-3 డేస్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. ముందుగా చికెన్ తెచ్చుకున్న తర్వాత ఉప్పు వేసుకొని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి. ఆ తరువాత కొత్తిమీర, పుదీనా, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్న సైజు టమాటాలు నా దగ్గర ఉండడం వల్ల ఇవే తీసుకున్నాను. పెద్దవి అయితే కనుక సన్న ముక్కలు కోసైనా మీరు తీసుకోవచ్చు. టోటల్ గరం మసాలా స్పైసెస్ తీసుకున్నాను. 2-3 యాలక్కాయలు, లవంగాలు, షాజీరా, చెక్క, రాతి పువ్వు. ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కగానే మసాలా దినుసులు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వెంటనే కాకుండా కొంచెం వేగిన తర్వాత యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చెంచాడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తాజాగా ఉంటే టేస్ట్ బాగుంటుందన్నమాట. తాజాగా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయే వరకు తాలింపులో కొంచెం మగ్గనివ్వాలి అల్లం పేస్ట్ అనేది. తర్వాత టమాటా ముక్కలు, నేను చిన్న టమాటాలు ఉంటే యాడ్ చేసుకున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. చూసారు కదా ఎలా ఉడికాయో టమాటాలు. ఒక 2 నిమిషాల్లోనే చాలా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని సన్నగా తరిమిన పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని టైప్ ఆఫ్ చికెన్ రెసిపీస్లో మిడిల్లో కానీ ఎండింగ్లో కానీ వేస్తుంటారు టమాటా పీసులు, కొత్తిమీర, పుదీనా కూడా. కానీ మనం తాలింపులోనే వేసుకున్నాం అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా మగ్గిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని తాలింపు ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల సేపు మూత లేకుండానే మగ్గనిచ్చుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ వేయగానే మూత పెట్టి ఉడికించుకుంటే అంత బాగోదన్నమాట. ఇలానే మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రిలీజ్ అయిన ఈ వాటర్ అంతా ఇంకే వరకు మూత పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఒక 5 మినిట్స్. వాటర్ అంతా ఇంకి ఆయిల్ ఫామ్ అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. చికెన్ ఈ టైప్లో ఉడికించుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఎక్కువే వేసుకున్నాను నేను. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు, ఇలా ఉప్పు కారము సరిపడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు కారం కూడా ముక్కకు పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల సేపు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా వండుకున్న చికెన్ కర్రీ అనేది ఫంక్షన్ స్టైల్లో ఉంటుందన్నమాట. అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2-3 టేబుల్ స్పూన్లు సుమారుగా. ఇలా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అనేది బంద్ చేసుకోవాలి. ఇలా స్టవ్ బంద్ చేసుకున్న తర్వాత ముందే రెడీగా పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ పద్ధతిలో ఉడికించుకుంటే చుక్క వాటర్ యాడ్ చేయకపోయినా కూడా ముక్క చాలా స్మూత్గా ఉంటుందన్నమాట. టేస్టీగా కూడా ఉంటుంది. చూసారు కదా మనం
చికెన్ కర్రీ ఉడికించుకున్న విధానము. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.